వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండ్రంగ గారు మనతో పాటున్నారు. నమస్కారం సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఏంటి మాస్టర్ దుర్గా ప్రసాద్ ఎలా ఉన్నారు? మనం అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కానీ ఇక్కడ తెలుగు రాష్ట్ర ఎలక్షన్ మీరు ఏం చెప్తే అదే జరిగిందండి. కరెక్ట్. ఎందుకు అట్లా జరిగిందంటారు? మరి మీరు ఏం చెప్తే న్యూమరాలజీ ప్రకారం, అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం మీరు ఏం చెప్తే అది జరిగింది. దాని ప్రకారం. కానీ మనకన్నా తోపులు బాబులు ఉన్నారు కదా బయట చెప్పిన వాళ్ళందరూ దాన్ని బట్టి అర్థమైంది కదా. వాళ్ళు చాలా అసలు పెద్ద సెలబ్రిటీలు కదా, దూసుకెళ్తున్నారు కదా. మరి ఏం జరిగింది పరిస్థితి? వాళ్ళమ్మ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు, మనమ్మ ఓడిపోతామని చెప్పాం. మనం గెలుస్తారని కాదు, మామూలు కాదు. 2029 వరకు అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేణుస్వామి గారు తీసుకోండి. ఆయన 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, 2029లో గెలుస్తున్నారు. వైనాట్ 175 ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేస్తుంది ఎలక్షన్ లో. కేటీఆర్ ఏమో చీఫ్ మినిస్టర్ గా అయిపోతారు. అలాగే ప్రభాస్ ఇంకా సినిమాలు ఏమి హిట్ అవ్వు, క్రికెట్ ఏమో మన ఇండియా ఓడిపోతుంది ఇలా చెప్పారు సార్. ఎందుకు అలా జాతకం ఏంటి? ఎందువల్ల ఆయన ఏం ఇదివరకు ఆయన 97% ఆయన చెప్పాడు కదా, 97% నేను యాక్యురేట్ చెప్తాను, యాక్యురసీ ఉంటుందని చెప్పారు. మరి ఇప్పుడేమో చూస్తుంటే మా అంతా ఇలా అయిపోయింది. తర్వాత సారీ కూడా చెప్పారండి ఎలక్షన్ లో. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు. కానీ ఒక్క మొగాడు గ్రేట్, ఎవరు చెప్పలేరు కదండి. ఎందుకంటే గ్రేట్ అయినా ఒక్క మొగాడు అని పాటేసుకోవాలి. మంచి మంచి ఆయన జాతకంలో ఏమేమి ఉన్నాయంటే మనం ఆయన జాతకం గురించి తెలుసుకుంటే మనం అలా మాట్లాడము. అసలు ఎందుకు ఏమైంది సార్ చెప్పండి సార్. సూపర్ జాతకం అయింది. ఎందుకంటే రేంజ్ రోవర్ కారు వాడుతున్నా, 3 కోట్ల కారు అంటే మామూలు మాటనా? ఎప్పుడో ఆయన జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ సెలబ్రిటీ జాతకాలు చెప్తున్నాడు ఆయన. ఏదో నాకైనా నీకైనా మిస్టేక్లు జరగచ్చు, ఎవరు మనం అంతా దేవుళ్ళం కాదు కదా 100%. కానీ అందరి జాతకాలు చెప్తున్నా వేణుస్వామి గారి జాతకం నాతో మీరు ఎందుకు చెప్పించుకుంటున్నారు అంటే మరి ఎందుకు ఎలా జరిగిందన్న? వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అమౌంట్. నేను న్యూమరాలజిస్ట్ కదా, ఆయన ఆస్ట్రాలజిస్ట్. అంటే ఆయన జాతకం మీరు చెప్తారు మన ఆయన న్యూమరాలజీ ప్రకారం. అలానా? ఓకే ఓకే సరే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు కించపరిచేది కాదు, సబ్జెక్ట్ తెలుసుకుంటే. ఎందుకంటే వేణుస్వామి గారు అందరి జాతకాలు చెప్తారు కాబట్టి ఆయన జాతకం మనము అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఏంటి ఏం లేదండి. ఎవరి జాతకమైనా బాగుంటేనే ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ వాళ్ళు చెప్పినవి ఫలిస్తాయి. వీళ్ళ జాతకమే బాగాలేనప్పుడు అవి ఫెయిల్ అవుతాయి, వికటిస్తాయి. ఇంతే సింపుల్. ఇది ఇప్పుడు మన వేణుస్వామి గారి జాతకం ఎలా ఉందో అనేది చూద్దాం. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం చూద్దాం. ఇది చిదంబర రహస్యం చెప్పాను కదా మీకు. చిదంబర రహస్యంలో ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది అనేది సింపుల్ గా చిన్నపిల్లలకు అర్థమైపోతుంది. ఆయన జనవరి 11వ తారీఖు 1976లో పుట్టారండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో లక్ష్మి తాండవం మారుతుందండి. మరి ఆయన రేంజ్ చూసారా? ఆయన మొన్న ఎవరో ఇంటర్వ్యూ అయితే బ్రాస్లెట్ ఇచ్చేసాడు దానకర్ణుడు. మరి తెలియదా? మీరు వెళ్ళండి, బ్రాస్లెట్ ఇచ్చేసాడు ఆయన. మేము ఇయ్యం, మేము తీసుకుంటాం. ఆయన బ్రాస్లెట్ ఇచ్చేసాడండి. చూడండి మళ్ళా దానకర్ణుడు, ఎందుకంటే ఆయన బోల్డ్ డబ్బు ఉంది. ఓకేనా? సో అంటే మ్యారేజ్ అప్పుడు ఏం లేదు కానీ ఈ మధ్య కాలంలో 22 సంవత్సరాలు బాగా ఎదిగాడు. రేంజ్ రోవర్ అంటే 3 కోట్ల లెవెల్లో ఎదిగాడు ఆయన. అంటే ఒక కారే 3 కోట్లు ఉందంటే ఆయన లైఫ్ స్టైల్, ఆయన హంగామా అంత స్టాండర్డ్. ఓకే. అసలు ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో మంచి యోగాలు ఉన్నాయి, 7-8 యోగాలు ఉన్నాయి ఆయనకి. అయితే ఆయన ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా 1-7 నంబర్లు అంటే 11 నంబర్లు పుట్టిన వాళ్ళు బాగా అద్భుతంగా వాళ్ళు విజయాలు సాధిస్తారు. 1+7 అంటే 8 అవుతుంది. ఆ 8 వేరు, ఈ 11 నుంచి వచ్చిన 8 వేరు, కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ 8 వేరండి, ఈ 8 వేరండి, ఈ 8 వేరండి. దీంట్లో 1 లేదండి, దీంట్లో 1 ఉంది, దీంట్లో 1 లేదండి. అది తెలుసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ కాంపౌండ్ ఫైనల్ రిజల్ట్. అందుకోసం ఏ విధంగా వచ్చిందో చూడాలి. అందుకోసం 11వ తారీఖులో పుట్టిన నరేంద్ర మోడీ సార్, 11వ తారీఖు పుట్టిన కేసీఆర్, 11వ తారీఖు పుట్టిన రోజా గారు, 11వ తారీఖు పుట్టిన జయప్రద, ఇలాంతా 11. ఎంజీఆర్ 11. మరి మరి వేణుస్వామి 11. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా చెప్పలేము. 2029లో ఆయన ఎమ్మెల్యేగానే ఎంపీగా చేయొచ్చు. ఇది నోట్ వైరల్ చేయాలి మీరంతా. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళకి జాతకాలు చెప్పుడు కాదు, ఇక ఆయనే కురుక్షేత్ర సమాలకు రావచ్చు. ఎందుకంటే 178 అనేది బిగ్ ఆరో లక్కీ లైన్ ఉంది ఆయనకి. వేణుస్వామి గారి దాంట్లో ఇది ఎవరెవరికి ఉన్నదంటే నరేంద్ర మోడీ సార్కి ఉంది, కేసీఆర్ గారికి ఉంది, వేణుస్వామి గారికి ఉంది. రాజకీయాలకు ఎందుకు రాడు? వైనాడు 175 లాగా
ఆయన రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. ఆయన రాజ్యం ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? మళ్ళీ ఇంకోటి, ఈ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వచ్చి ఏర్పడిన ఆ రేఖ ఇక్కడ ఏర్పడింది. 6, 7, 5 ఫుల్ బిజినెస్ అండి ఆయనకు. ఎంత విమర్శిస్తే అంత బిజినెస్ జరుగుతుంది ఆయనకి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా కూడా మళ్ళీ క్లయింట్స్ ఆయన దగ్గరికి పోతారు. మరి కింద పడ్డా మీద పడ్డా ఆకుకే ఇబ్బంది అంటారు చూడండి, ఆయనకే ఇబ్బంది లేదు. అయితే సార్ ఇప్పుడు వేణుస్వామి గారి పరిస్థితి ఎలా ఉంది చూడండి. పరిస్థితి అంటే ఆయన దాదాపుగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఆయన టాపు బాపు అని మీడియా సంస్థలు ఆయన అందరూ చెప్పుకుంటున్నారు. మరి చెప్పుకుంటుంటే మరి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన ఏదైతే ఘంటాపదంగా వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి సీఎం, ఈ 2024 కాదు 2029 కూడా సీఎం, మళ్ళీ జూన్ నుంచి అందరి ఆగమైపోతాయి, ఒక పార్టీ కనుమరుగైపోతుంది అని అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వేణుస్వామి గారి జాతకంలో ఇది పుట్టుకతో మంచిగుంది, పుట్టుకతో బాగుంది. కానీ పరిస్థితి ఏం జరుగుతుందంటే మహాదశ, శని మహాదశ నడుస్తుంది. అంతర్దశ శని మరియు చంద్రుడు అంతర్దశలో. మరి పర్సనల్ ఇయర్ నంబర్ 2 అంటే అప్ అండ్ డౌన్. 2 అంటే 2 అంటది గ్రోత్ నియది. ప్రత్యంతర దశ కూడా 7 అంటే 7 అంటే కేతు తలకాయల పళ్ళు అంటారు చూడు, అట్లా కొన్ని మాటలు అలా వెళ్ళిపోతాయి ఫ్లోలో. గోచారం కూడా 2 అంటే డౌన్ ఫాల్ లో ఉంది. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం కాదు, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము. ఇంకా క్లారిటీగా కావాలంటే ఆయన 2019లో చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని, గెలిచారు కదా. అప్పుడు లేదు శని, వేరే మహాదశ ఉంది కేతువు. ఇప్పుడు ఏంటంటే జనవరి 11, 2021 నుంచి 2029 వరకు శని మహాదశనే. వేణుస్వామి గారికి అంటే ఇప్పుడు ఏ సంవత్సరం జరుగుతుంది? 2024. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఆయనకి ఇబ్బంది. ఇంకా 4 సంవత్సరాలు ఇబ్బంది అంటారా, లేకపోతే గ్రోత్ అంటారా, లేకపోతే వైరల్ అంటారా, ట్రోల్ అంటారా, ట్రెండింగ్ అంటారా, అది మీకే వదిలేస్తున్నా. అంటే ఆయన అందరి జాతకాలు చెప్తుంటారు కదా. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము 2029 వరకు ఆయనకి శని మహాదశ. శని అంటే చిన్న పిల్లగాని కూడా అర్థమైపోతుంది. శని మనకి తక్కువ లేదు ఆయన దగ్గర, మనీకి ఇబ్బంది ఏం లేదు, బోల్డ్ అంత ఉంది ఆయనకి. చెప్పాను కదా, ఒక యాంకర్ గారికి బ్రాస్లెట్ ఇచ్చారన్నారు కదా, మరి అబ్బే బిస్కెట్ అది. మరి ఆయన శని మహాదశ నడుస్తుంది. తర్వాత ఆయన ప్రిడక్షన్ ఎప్పుడు తప్పిందండి? మామూలుగా ఆయన మార్చి నెలలో నుంచి ఆగస్టు వరకు ఇప్పుడు జరుగుతుంది కదా, జూన్ నెలలో రిజల్ట్ వచ్చింది కదా. క్షమాపణ ఎప్పుడు చెప్పాడు? జూన్ 4వ తారీఖు ఆ రోజే చెప్పాడు కదా. అందుకోసమే మార్చి 29వ తారీఖు నుంచి 2024 ఆగస్టు 7 వరకు 2024 వరకు శని మరియు చంద్రుడు అంతర్దశగా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఆయన అందరి జాతకాలు చెప్తున్నారు, మరి ఆయన జాతకంలో ఏముందో తెలుసుకోవాలి కదండి. ఆయన ఏది చెప్పినా ఏమైతుంది? 96% యాక్యురసీ అంటాడు ఆయన. మరి ఇప్పుడు ఫెయిల్ అయిందిగా ఇక్కడ. చంద్రుడు అంతర్దశలో చంద్రుడు అప్ అండ్ డౌన్ ఇస్తాడు కదా. అదే ఒకసారి చంద్రుడు ఉంటాడు, అమావాస్య అయిపోతుంది, 15 days రేంజ్ లో ఉంటాడు, 15 days డౌన్ ఫాల్ లో ఉంది. ఇది డౌన్ ఫాల్ అయిపోయింది ఆయనకి. సో అందుకోసం ఒక్క మొగాడు అంటాను. అందుకోసమే నేను తప్పు చెప్పాను మహాప్రభు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా. ఒప్పుకున్నాడు, క్షమాపణ చెప్పారు కదా. మరి అది ఒక రేంజ్, అది ఒక్క మగాడు. అక్కడి నుంచి బిజినెస్ పడిపోతుంది కదా. పడిపోదట, ఆయనే చెప్తున్నాడు నిన్న మొన్న ఇంటర్వ్యూలలో. నాకు పెరిగిపోయిందండి అంటున్నాడు. అంటే ఇప్పుడు 200 వచ్చే వాళ్ళు ఇప్పుడు 400 మంది వస్తున్నారు అసలు ఈ క్రేజీ తోటి అనుకున్నారు. అది ఎంతవరకు వాస్తవమో మరి ఆ మీడియా సోదరులు మరి అన్వేషణ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. అంటే నాకు తెలిసి ఏదైనా ఒక కంపెనీ మంచి బ్రాండెడ్ కంపెనీ ఉన్నప్పుడు అందరు పోతారు. ఆ కంపెనీ పేరు ఏమైనా అయితే ఆ కంపెనీ ఏమవుతుందండి? పడిపోతుంది కదా. అది న్యాచురల్ అంటారు, సహజం, ప్రకృతి. మరి ఈయన ఏమంటున్నాడు? నేను ఏది చెప్పినా ఫెయిల్ అయినా కానీ జనాలు ఇంకా పెరిగారండి. మరి ఆయన మాటల్లో నిజముందా మరి మరి ఏదో అది భగవంతునికే తెలుసు, మనకేం తెలియదు కదా. ఆయన నమ్మే ఆ వెంకటేశ్వర స్వామికే తెలుసు. పెరిగితే పెరగచ్చు, నాకేం తెలుసు. మరి అంత నేమ్ ఫేమ్ ట్రెండింగ్ లో వెళ్ళిపోయినారు కదా. తెలుగులోని కూడా తెలిసిండు నిజం ఇది మాత్రం. అంత ట్రోల్ అయింది కదా. ఏదైనా చెడు తొందరగా వ్యాపిస్తుంది, మంచి మెల్లిగా వస్తుంది. ఇంకో విషయం కూడా ఉన్నాడు. మరి కేసీఆర్ గారు గెలిచినప్పుడు నాకు కిరీటం పెట్టిండా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు కిరీటం పెట్టిండ్రా? ఎవరు గెలిచినప్పుడు నేను చెప్పినా నాకేం కిరీటం పెట్టిందా?
నేను కూడా చెప్పా మరి రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి నాకేం విషయం పెట్టిన నాకు కూడా ఏం కాలేదు కదా. చంద్రబాబు నాయుడు గెలుస్తారని చెప్పినాడు, మాకు పెట్టినారా? ప్రిడిక్షన్ ఎవరికి వచ్చి పెట్టరు. దానివల్ల ఏంటంటే ఓహో నీ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది అని జనాలకు తెలుస్తుంది అంతే. పోయినప్పుడు మనం సారీ చెప్పుకోవడమే గంతే. ఇక పార్వతీదేవి శాపం పెట్టింది అవన్నీ తర్వాత ఇవన్నీ విషయాలు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుస్తుంది ఏంటంటే రాబోయే రోజులలో ఇది మీరు టైటిల్ వేసుకోవాలి తమ్మేలు, రాబోయే రోజులలో రాజకీయాల్లోకి వేణుస్వామి. ఓకే, రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వేణుస్వామి నా ప్రిడిక్షన్. బాగుందా? ఇంకోటి నాగబాబు గారి కొడుకు లావణ్య త్రిపాఠి వాళ్ళ మ్యారేజ్ అయింది November 1, 2023. వాళ్ళు కూడా విడిపోతారని చెప్పారు. ఎవరు? వేణుస్వామి. కానీ నేనేం చెప్తాను, విడిపోరని నేను అంటున్నా. ఓకే, విడిపోరు అని ఎందుకని అంటలేదు నేను. వాళ్ళ మ్యారేజ్ ఈ డేట్ లో అయింది November 1, 2023. ఓకే, 1/11/2023. ఎవరిది? వరుణ్ తేజ ఆయన లావణ్య త్రిపాఠి కదా. వాళ్ళ పేరులో కొంచెం ఆపోజిట్ ఉండొచ్చు కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ అనేది సూపర్ కోడ్. పాపం వేణుస్వామి గారు ప్రతిసారి కూడా సెలబ్రిటీలు విడిపోతారని చెప్పడం వల్ల కొందరికి బాగా ఇబ్బంది అవుతుందేమో కానీ వీళ్ళు విడిపోరని నా యొక్క అడ్వాన్స్ ప్రకారం వాళ్ళ జాతకాలు ఏమి చూడలేను కానీ నాకు ఈ రేటు మ్యారేజ్ ఎందుకంటే వీళ్ళు ఇదే డేట్ లో ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళ ఇంట్లో మెగా ఫ్యామిలీలో ఇంట్లో వాళ్ళ మ్యారేజ్ అన్ని నెగిటివ్ డేట్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెగిటివ్ జరిగింది కాబట్టి ఒకవేళ నేను అనుకుంటున్నా, వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నా వీడియోలు చూసి ఉంటారు, అందుకోసం 1, 10, 19వ తారీఖులలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి వీళ్ళు సూపర్ కోడ్ లో చేసుకున్నారు. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. ఈ డేట్ మాత్రం తప్పకుండా ఎవరు సూపర్ కోడ్ లో చేసుకున్నా వాళ్ళు సేఫ్ గా ఉంటారు. మీ దగ్గరకు వస్తే సూపర్ కోడ్ నెంబర్ చెప్తాం. అంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డేట్ ఇస్తారు, 2-3 డేట్లు ఇస్తారు, దాంట్లో ఏది మంచిది మీరు చెప్తారు దాంట్లో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా బాగా 1, 10, 19వ తారీఖులో వివాహం చేసుకొని మళ్ళీ ఒకటి వస్తే వాళ్ళు సూపర్ గా రిచ్ అయ్యండి అంటారు వాళ్ళు. సో ఇది నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వేణుస్వామి గారి తెలుగు ప్రజలు వేణుస్వామి గారు ఏం చెప్పినా అది ట్రోల్లో ట్రెండింగ్ లో వస్తుంది కాబట్టి అది చెప్పగలిగినాం. ఇక ఇంకోటి నేను సంఖ్యాశాస్త్రవేత్తగా ఒకటే కాదు, పేరే కాదు, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ చూస్తా. ఇప్పుడు వేణుస్వామి గారి సెల్ నంబర్, ఇప్పుడు వేణుస్వామి గారు ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే వేణుస్వామి అనేది 37 నంబర్ లో ఉంది. ఏపీజే అబ్దుల్ కలాం కూడా 37 నంబరే, స్వామి రామ్దేవ్ పేరు కూడా 37 నంబరే, అందుకని వాళ్ళు టాప్ లో ఉన్నారు, ఈయన కూడా టాప్ లోనే ఉన్నారు. అది ఇంకోటి ఏంటంటే 85 అనే కోడు, ఈ 85 కోడు ఓన్లీ నరేంద్ర మోడీ సార్ గారికి వచ్చింది, మళ్ళీ ఈయనకే వచ్చింది. చూసారా? అందుకోసం రాజకీయాల్లోకి రావడానికి అవకాశం వచ్చింది. మరి ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు, ఈ వీడియో చేసిన తర్వాత వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే నేను చెప్పినా కాబట్టి. అంతేనా కదా? అంటే నరేంద్ర మోడీ గారు ఎంత జాతకం ఉంది 8 and 5. ఇప్పుడు ఆలోచన మొదలు పెడతారు, అరే బాబా పన్నంగా మళ్ళీ నా గురించి చెప్పింది అని అనుకోవాలి అంతే. అది ఎందుకంటే మరి నరేంద్ర మోడీ కోడి 8 and 5, ఈయన కూడా 8 and 5. అందుకోసమే స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి 6, 7, 5 ఎట్లా ఉందో ఈయన కూడా అదే ఉంది. మంచి సుఖపురుషుడు, భోగలాలచుడు, అన్ని అనుభవిస్తాడు. అందుకే పబ్బులు కబ్బులు డైరెక్ట్ వాళ్ళ మిస్సెస్ అని చెప్పిన ఆయనే చెప్తాడు కదా. నేను గుళ్ళో బ్రాహ్మణ, నేను నాన్ వెజ్ తినకపోవడానికి, మందు తాకపోవడానికి నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్, దానికి నియమాలు ఉన్నాయా? మరి నేను కూడా ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, యోగాచార్య. నేను ఈవెన్ గుడ్డు కూడా తినా, నేను టీ కాఫీలు కూడా తాగా, ప్యూర్ వెజ్. నేను బ్రాహ్మణ కూడా నేను పుట్టలే, పద్మశాలి, వీవర్స్ ఫ్యామిలీ. మరి నేను ఇలా నిష్టగా ఉన్నాను. నేను కోట్లు సంపాదించినా కావచ్చు ఇప్పుడు, కానీ మీరు ఎప్పుడో సంపాదించారు కదా, గోవింద గోవింద సినిమాలు వచ్చాయి అలా. సో అందుకోసమే ఎవరి హ్యాబిట్స్ వాళ్ళవి, ఎవరు తింటే వాళ్ళది అంతే. సెల్ నంబర్ విషయంలో మన న్యూమరాలజీ ఎనీథింగ్ ఎండింగ్ 0 ఇస్ 0. మరి ఆయన ప్రిడిక్షన్లు కూడా 0 అయిపోతున్నాయి కదా. మరి పబ్లిక్ ఇంకా ఘోరమైన ఇంకొక డేంజర్ అనేది చెప్పబోతున్నాను. ఆయన తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటాడు ఈ వీడియో ద్వారా. 48 నంబర్ అనేది టోటల్ రావడం మొబైల్ నంబర్ వెరీ 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 డేంజర్ నంబర్. ఇది సుసైడ్ నంబర్ అంటారు దీన్ని, వెరీ డేంజర్ నంబర్ ఇది. అలాంటి నంబర్ వాడుతున్నాడండి పబ్లిక్ లోకి. తర్వాత ఆయన పర్సనల్ నంబర్ కూడా నేను డిస్ప్లే చేయలేకపోతున్నా కానీ ఇది మొత్తము ఆయన పర్సనల్ నంబర్ కూడా ఏం జరిగిందంటే అది 49 వచ్చింది. అది కూడా మంచి నంబర్ కాదు.
అది కూడా మంచి నెంబర్. అందులో ఆ పర్సనల్ నంబర్ లో 5 అనేది 3 సార్లు రావడం ఇంకా వెరీ నెగిటివ్. ఓకే. ఇంబ్యాలెన్స్ లైఫ్ అయిపోతుంది అంతే. బ్యాలెన్స్ లైఫ్ కాదు, అది ఇంబ్యాలెన్స్ లైఫ్ అవుతుంది. ఇది ఫోన్ నంబర్ గురించి. ఆయన పేరు మంచిగానే ఉంది. సో ఇక్కడ సింక్ అయింది 35 నంబర్ అంటే 8, ఇక్కడ 8కి సింక్ అయింది. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఆ పేరు ఉండడం వల్ల నేమ్ సేమ్ ఇట్లా మీకు ఎట్లాగో ఆయన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి మంచి రిపీటెడ్ రినోడ్ ఆస్ట్రాలజీ అని అందరు తెలిసిపోయింది. మరి ఏ న్యూమరాస్ట్రీ ఏ ఆస్ట్రాలజీ తెలిసిందా అంతగానో? మరి అట్లా వేణుస్వామి అంటే అది కథ. సో అందుకోసమే అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి గారికి 2029 వరకు శని మహాదశ నడుస్తుంది. అయితే టాపు లేకపోతే బాపు, అయితే మీదికి బాగా సక్సెస్ రేట్ లో, లేకపోతే డౌన్ ఫాల్. బాపు అంటే డౌన్ ఫాల్. అంటే అదే మనం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, ఆయనకు మాకు శత్రువు లేదు. ఆయన ఒక సోషల్ మీడియాలో చెప్తున్నా, నేను ఒక సోషల్ మీడియా చెప్తున్నా. ఒకప్పుడు నేను ఉండొచ్చు టాపు, ఒకప్పుడు ఆయన ఉండొచ్చు. కాలం మారుతుంది, గోల్డెన్ టైం స్టార్ట్ నో అంట. నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా, వేరే వాళ్ళకు బంద్ అయింది అనుకుంటా. అలా జీవితంలో ఈ టైము ఈ డేటు అన్ని నంబర్స్ మారుతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. సో ఆ పరమాత్మ శాశ్వతం కాదు. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఇది వేణుస్వామి గారి జాతకం అండి. ఎలా ఉందనిపించింది? ఇప్పుడు అందరి జాతకాలు అని చెప్పాడు, మనము ఇప్పుడు ఆయన జాతకం చెప్తే మీరేం ఫీల్ అవుతున్నారు? మామూలుగా నాకేమంటే ఆయన విషయం తెలుసుకోవడం ఉంది, అర్థమైంది ఎందుకు ఇలాగ అన్ని రాంగ్ కానీ ఫేమస్ కావడానికి కారణాలు కూడా చెప్పానుగా. ఫేమస్ అవడానికి కారణాలు చెప్పారు. ఎందువలంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు బ్యాడ్ టైం ఉందో చెప్పారు. అదే సంగతి. ఇంకా ఆగస్టు 7వ తారీఖు వరకు ఉంది. ఓకే. ఇప్పుడు అందుకోసం కొన్ని వీడియోలు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అది ఫ్రీ వీడియోలో, మరి పేటెంట్ వీడియోలో నాకైతే తెలియదు. మరి జరుగుతుంది కాలం. నేనైతే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను డబ్బులు తీసుకోను, ఏ యూట్యూబ్ ఛానల్ కి నేను డబ్బులు ఇవ్వను. ఇది నా సబ్జెక్ట్, మీకు తెలుసు ఆల్రెడీ. అది ఇదండి వేణుస్వామి గారి యొక్క జాతకాన్ని అడ్వాన్స్డ్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం బాబా పాండురంగ గారు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. ఇది మన లోగో.